సోదరుడా, సహోదరి, నువ్వు ఎంత పాపిష్టి దానివైనా, ఎంత పాపిష్టి వాడివైనా, నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటది? దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఊరుకోని బ్రదర్, నా పాపిష్టి పనులు చూసి నా భార్య అసహించుకుంటుంది, నా పాపిష్టి జీవితాన్ని చూసి నా భర్త అసహించుకుంటున్నాడు, నా పాపిష్టి జీవితాన్ని చూసి మా అమ్మే చీ అంటుంది, మా నాన్నే చీ అంటున్నాడు. నిన్ను చూసి, నీ పాపిష్టి జీవితాన్ని చూసి, అది కూడా ఒక 10% 20% అంతా వాళ్ళకి తెలియదుగా. నువ్వు చేసే ప్రతి పాపం వాళ్ళకి తెలియదుగా. నువ్వు చూసే ప్రతి బూతు సినిమా వాళ్ళకి తెలియదుగా. నీకు వచ్చే ప్రతి పాపిష్టి ఆలోచన వారికి తెలియదుగా. తెలిస్తే వాళ్ళు నీ ముఖం చూస్తారా? ముఖం కూడా చూడరు. తెలిస్తే నీ భార్య నీతో కాపురం చేస్తుందా? ఖచ్చితంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఎంత పాపిష్టితో నేనేం కాపురం చేస్తాను, ఎంత పాపిష్టి దాంతో నేనేం కాపురం చేస్తాను, ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ కన్న బిడ్డలకు నీ యొక్క పాపిష్టి స్థితి నిజంగా తెలిస్తే వాళ్ళు నాన్నని పిలుస్తారా, అమ్మాని పిలుస్తారా? ఖచ్చితంగా నేను అమ్మాని పిలవరు, నాన్నని పిలవరు. చిచ్చి, ఎంత పాపిష్టుడా మా నాన్న, ఎంత పాపిస్తుందా మా అమ్మ. తమ్ముడు, చెల్లి, నువ్వు చేసే ప్రతి పాపము అమ్మకు నాన్నకు తెలిస్తే వాళ్ళ ఇంటికి రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు. ఒరే నీలాంటి పాపిష్టోడికి అన్నం పెట్టడం కూడా దండగా, అన్నం కూడా పెట్టరు నీకు. కానీ నువ్వు చేసే ప్రతి పాపాన్ని చూసి కూడా, నువ్వు వేసే ప్రతి వేషాన్ని చూసి కూడా, నీ విచ్చలవిడి జీవితాన్ని, అడ్డమైన పనులను చూసి కూడా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని, ఆ ప్రేమను నువ్వు అంగీకరించాలని, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుని అంగీకరించి నీ జీవితాన్ని దిద్దుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఎంత పాపిష్టివాడివైనా, నువ్వు చేసే పాపం వల్ల శిక్ష రాబోతుంది. నువ్వు విత్తనం విత్తావనుకోండి, మొలకెత్తుతుందా? ఎత్తదా? మొలకెత్తుతుంది. రోడ్డుకు అడ్డంగా వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్ అవుతుందా? అవుదా? యాక్సిడెంట్ అవుతుంది. 4వ ఫ్లోర్ నుంచి 5వ ఫ్లోర్ నుంచి నువ్వు కిందకు దూకావనుకోండి, కాళ్ళు చేతులు ఇరుగుతాయా? ఇరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణం కూడా పోతుంది. సహజం. పాపం చేస్తే శిక్ష వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది.